రెడ్మీ నోట్ 13 సిరీస్ని అయితే లాంచ్ చేయడమే జరిగింది. దాంట్లో రెడ్మీ నోట్ 13 ప్రో గురించి ఆల్రెడీ అయితే డెడికేటెడ్ వీడియో అయితే చేయడమే జరిగింది. ఈ వీడియోలో మనం ఏంటంటే రెడ్మీ నోట్ 13 ప్రో ప్లస్ మొబైల్ గురించి అయితే తెలుసుకుందాం. అసలు ఆ ప్రైస్కి అది వర్తా కాదా, ఏమేమి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి, మొత్తం డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం ఈ వీడియో ద్వారా. అయితే ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ ప్రెస్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. గైస్ ఇంక ఈ మొబైల్ ఒక్కొక్క స్పెసిఫికేషన్స్ అండ్ డీటెయిల్స్ గురించి అయితే తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మెయిన్లీ ఇందులో ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 7200 అల్ట్రా ప్రాసెసర్ అయితే యూజ్ చేయడం జరిగింది అన్నమాట. మనకి ఈ ప్రాసెసర్ చాలా పవర్ఫుల్ ప్రాసెసర్. మీకు గేమింగ్ అయితే మీకు చాలా ఎక్సలెంట్గా అయితే హ్యాండిల్ చేస్తుంది అనమాట. మనకి BGMI లాంటి గేమ్స్ మీరు చాలా స్మూత్ గ్రాఫిక్స్లో కూడా ఆడుకోవచ్చు అనమాట. మనకి ఈ ప్రాసెసర్లో కూడా మీకు చాలా మంచి ప్రాసెసర్ని అయితే యూజ్ చేయడమే జరిగింది అనమాట. మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 7200 అల్ట్రా ప్రాసెసర్ వచ్చేసరికి చాలా పవర్ఫుల్ ప్రాసెసర్ అనమాట. మనకి ఈ మొబైల్లో వచ్చేసరికి మీకు గేమ్స్ అయితే మీరు చాలా బాగా అయితే ఈ మొబైల్ నుంచి అయితే ఆడుకోవచ్చు అనమాట. మనకి దాంతోపాటు మనకి ఇందులో డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే 6.67 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లేని అయితే యూజ్ చేయడమే జరిగింది అనమాట. మనకి ఇది 1.5K AMOLED డిస్ప్లే అనమాట. ఇది వచ్చరికి దాంతోపాటు మనకి ఇది వచ్చరికి కర్వ్డ్ డిస్ప్లే అనమాట. మనకి ఇది 3D కర్వ్డ్ డిస్ప్లేని అయితే యూజ్ చేయడమే జరిగింది. మనకి రెడ్మీ నోట్ 13 ప్రో ప్లస్ మొబైల్లో వచ్చేసరికి మీకు చాలా మంచిగా అయితే నీట్గా అయితే అంటే ఫుల్ స్క్రీన్ అయితే ఉంటుందన్నమాట. మనకి డిస్ప్లే వచ్చేసరికి కూడా మీకు చాలా మంచి డిస్ప్లేని అయితే యూజ్ చేయడమే జరిగింది. ఓవరాల్గా మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో అయితే వస్తుంది ఈ మొబైల్ వచ్చేసరికి మీకు. ఇంక ఇందులో ఫాస్ట్ ఛార్జింగ్ గురించి మాట్లాడుకుంటే ఇందులో ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసరికి ఏకంగా 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే ఈ మొబైల్ అయితే లభిస్తుంది. దాంతోపాటు మనకి బ్యాటరీ వచ్చేసరికి 5000 mAh బ్యాటరీతో అయితే వస్తుంది అన్నమాట. మనకి బ్యాటరీ కూడా మంచి పవర్ఫుల్ మంచి ఎక్కువ బ్యాటరీని అయితే అంటే మనకి ఒక ఫుల్ వర్కింగ్ డే అయితే వస్తుంది. 5000 mAh బ్యాటరీ కూడా మీకు చాలా మంచి బ్యాటరీ. దాంతోపాటు మనకి ఫాస్ట్ ఛార్జింగ్ కూడా చాలా స్పీడ్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే యూజ్ చేయడమే జరిగింది. కేవలం మనకి 20 minutesలో ఇది వచ్చేసరికి మన మొబైల్ని అయితే ఫుల్ ఛార్జ్ అయితే చేయగలదు అనమాట. మనకి బాక్స్లోనే వీళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. Type-C పోర్ట్ అండ్ ఛార్జర్ని అయితే వీళ్ళు బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట మనకి. దాంతోపాటు మనకి ఇది స్టీరియో స్పీకర్స్ వస్తుంది, డాల్బీ ఆడియో సపోర్ట్ ఉంటుంది, డాల్బీ విజన్ సపోర్ట్ ఉంటుంది, హైరెజ్ ఆడియో సర్టిఫికేషన్ కూడా అయితే ఉంటుంది అనమాట. మనకి స్పీకర్స్ పరంగా మీకు చాలా బెస్ట్ క్వాలిటీని అయితే అందిస్తుంది అనమాట. మనకి హైరెజ్ ఆడియో సర్టిఫికేషన్ ఉంది కాబట్టి మీకు చాలా మంచి స్పీకర్స్ అయితే వస్తుంది మీకు. దాంతోపాటు మనకి ఇది 3.5mm ఆడియో జాక్ అయితే ఇందులో అయితే ఉండదన్నమాట. మనకి తీసేసారు వీళ్ళు వచ్చేసరికి. నోట్ 13 ప్రోలో అయితే ఉంటుంది, దీంట్లో అయితే ఉండదన్నమాట మనకి 3.5mm ఆడియో జాక్ అయితే. దాంతోపాటు మనకి ఇది వచ్చేసరికి మీకు IP68 వాటర్ రెసిస్టెంట్తో అయితే వస్తుందన్నమాట. మనకి ఇది వాటర్ రెసిస్టెంట్తో కూడా అయితే ఈ మొబైల్ అయితే లభిస్తుంది అనమాట మనకి. ఇంకా డిజైన్ గురించి మాట్లాడుకుంటే మనకి డిజైన్ కూడా చాలా బాగుంది. బ్యాక్ సైడ్ నుంచి చూడడానికి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే కనబడుతుంది. బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇందులో మెయిన్ కెమెరా మనకి ఏకంగా 200 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాని అయితే యూజ్ చేయడమే జరిగింది. సెకండ్ కెమెరా వైడ్ యాంగిల్ కెమెరా 8 మెగాపిక్సెల్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరాని అయితే యూజ్ చేయడమే జరిగింది అనమాట మనకి. దాంతోపాటు మనకి ఫ్రంట్ వచ్చేసరికి మీకు 60 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో అయితే ఈ మొబైల్ అయితే లభిస్తుంది మీకు. మెయిన్ కెమెరా 200 మెగాపిక్సెల్ చాలా బాగా అయితే పర్ఫామ్ అయితే చేస్తుంది అనమాట మనకి 200 మెగాపిక్సెల్ కాబట్టి. ఇంకా మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ ప్రొటెక్షన్తో అయితే వస్తుంది. గ్లాస్ ప్రొటెక్షన్ అయితే మీకు చాలా స్ట్రాంగ్ గ్లాస్ని అయితే మీకు యూజ్ చేయడమే జరిగింది. డిస్ప్లే మీద అయితే మీకు చాలా మంచి ప్రొటెక్షన్ అనమాట మనకి విక్టర్స్ గ్లాస్ ప్రొటెక్షన్ అనేది. ఇది సేల్లోకి వచ్చేసరికి మీకు జనవరి 10వ తారీఖు నుంచి అయితే మనకి ఫ్లిప్కార్ట్ ద్వారా సేల్లోకి అయితే రాబోతుంది అనమాట మనకి. దీని ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఓవరాల్గా మనకి దీని ప్రైస్ వచ్చేసరికి విత్ కార్డ్ ఆఫర్స్తో చూసుకుంటే మనకి 29,999 రూపాయలు అయితే దీని ప్రైస్ అయితే పెట్టడమే జరిగింది. 8GB 256GB వేరియంట్ ప్రైస్ వచ్చేసరికి. అదే మనకి వితౌట్ కార్డ్ ఆఫర్స్ చూసుకుంటే మనకి ఒక 200 ఎక్స్ట్రా అయితే ఉంటుంది అన్నమాట. అంటే 2000 అయితే ఎక్స్ట్రా అయితే ఉంటుంది మీకు. 32,000 రూపాయలకి అయితే మనకి ఇది వితౌట్ కార్డ్ ఆఫర్స్ అయితే వస్తుంది అన్నమాట మనకి. ఈ ప్రైస్కి ఇది కొనొచ్చా అంటే చాలా మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి మనకి. మెయిన్లీ డిస్ప్లే, ప్రాసెసర్, మీకు కర్వ్డ్ డిస్ప్లే అయితే వస్తుంది. కెమెరా కూడా మనకి 200 మెగాపిక్సెల్ కెమెరా వస్తుంది. డిస్ప్లే కూడా మీకు 1.5K AMOLED స్క్రీన్ అయితే యూజ్ చేయడమే జరిగింది. ఓకే, ఓవరాల్గా మీకు బెస్ట్ వాల్యూ ఫర్ మనీ మొబైల్ అని చెప్పొచ్చు. మనకి కార్డ్ ఆఫర్స్ యూజ్ చేసుకుంటే మాత్రమే బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అనమాట మనకి. కాకపోతే మీకు కార్డ్ ఆఫర్స్ లేకుండా అయితే మీకు ఇంకా చాలా అదర్స్ మొబైల్స్ అయితే ఐక్యూలో కూడా చాలా దొరికేస్తుంటాయి. ఇది కూడా మీకు ఓకే బెస్ట్ వాల్యూ ఫర్ మనీకి. కార్డ్ ఆఫర్స్ యూజ్ చేసుకుంటే మాత్రమే చాలా బెస్ట్ వాల్యూ ఫర్ మనీ మొబైల్ అనమాట మీకు. తీసుకోదగ్గ మొబైల్ కార్డ్ ఆఫర్స్ తీసుకోవాలనుకుంటే ఈ మొబైల్ అయితే ట్రై చేయొచ్చు. గేమింగ్ పరంగా బెటర్ అయితే ఉంటుంది ఈ మొబైల్ వచ్చేసరికి. రెడ్మీ నోట్ 13 ప్రో ప్లస్ మొబైల్ వచ్చేసరికి ఇది గైస్ ఓవరాల్గా ఈ వీడియో మీకు ఏమైనా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మాత్రమే ఖచ్చితంగా లైక్ చేయడానికి అయితే ట్రై చేయండి. మన ఛానల్ కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.